ప్రభునామంలో వందనములు. మనం ఈ యొక్క బైబిల్లోని ప్రాథమిక ముఖ్యమైన అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి విశ్వాసి అంటే బైబిల్ గురించి తెలుసుకోవాలి అని, వాక్యంలో ఎదగాలి అనుకునే వారందరికీ కూడా ఈ యొక్క అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అందులో భాగంగా ఈరోజు మనము వ్యక్తిగతమైన ప్రార్థన అనే అంశాన్ని గురించి చెప్పుకున్నాం. మొన్న వ్యక్తిగతమైన ప్రార్థన ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. అది అందులో 1వ పాఠంగా చెప్పుకొని కొన్ని అంశాలు చెప్పుకున్నాం. అదే 2వ భాగంగా ఈ పర్సనల్ వ్యక్తిగతమైన ప్రార్థన అనే దాంట్లో 2వ భాగం ఈరోజు. ఈ 2వ భాగంలో మరికొన్ని విషయాలు మనం చూద్దాం. దాని గురించి మొదటిగా ఈ ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు మనం చేసే ప్రార్థనను ఏమి ఆపివేస్తుంది? ప్రార్థనను అంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయనకు కూడా ఆ ప్రార్థన కొన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయేటువంటిగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు ఏంటి అనేది మనం ప్రార్థనను ఆపే విషయాలు. మనం ప్రార్థన చేస్తాం కానీ కొన్ని విషయాలు ఆ ప్రార్థనను దేవుని దగ్గరికి చేరలేకుండా, లేకపోతే వాటికి సమాధానం రాకుండా ఉంటాయి. ఆ విషయాలు ఆపే విషయాలు కొన్ని ఉంటాయి. అవేంటో వాక్యంలో నుండి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, యాకోబు 4:3 ఈ వచనం చెప్పిందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదు కనుక మీకు ఏమీ దొరకట లేదు. ఈ వచనం ప్రకారం మనం అడుగుతాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయమని లేదు, ఇక్కడ చేస్తామని ఉంది. చేస్తాం కానీ అయితే అది ఒక దురుద్దేశంతో అడుగుతారు. ఎందుకు? మీ భోగాల నిమిత్తం అన్నట్లు రాస్తుంది. అంటే ఒక దురాశ కొరకు, స్వార్థం కొరకు ప్రార్థన చేస్తే అవి ఇలాంటి విషయాలు ఏమవుతాయి అంటే ఆ ప్రార్థన అనేటువంటిది దేవుని దగ్గర ఇచ్చారు. ఈ విషయాలు ఆపివేస్తాయి ప్రార్థన. దురాశ, అలాగే స్వార్థం ఎప్పుడైతే ఇవి ఉంటాయో అప్పుడు ఈ విషయాల్లో ఈ ప్రార్థన అనేటువంటి దేవుని దగ్గర సమాధానం రాకుండా ఉంటుంది, ఇలాంటి ప్రార్థన. తర్వాత మరొక విషయం ఏంటంటే కీర్తనలు 66 కీర్తనలు 66లో 18వ వచనం ప్రకారం చూస్తే భక్తుడు ఏమన్నాడంటే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యమును చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని ఉంది. ఈ పాపమును లక్ష్యము చేయటం అన్నప్పుడు పాపమును కలిగి ఉండటం అంటే దాని అర్థం మరొక విషయంగా చెప్పాలంటే దేవుని పట్ల తిరుగుబాటుతనం, దేవుని మీద తిరుగుబాటు ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేసే తనం ఉండి ప్రార్థన చేసినా అది వ్యర్థమే. దాన్ని మనకి తెలుగు బైబిల్లో వచ్చిన పాపమును లక్ష్యం చేసిన ఎడల అనే పాపం అంటే ఏంటంటే దేవుని మీద తిరుగుబాటు ఏంటి, మన దేవుడు చెప్పిన వద్దన్నది. ఇంకా మరికొన్ని విషయాలు ఏంటి అంటే యాకోబు 1వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారం, యాకోబు 1:6-7 వచనాల ప్రకారం చూస్తే 6 ఇది తెలుగు బైబిల్లో మనకి 8వ వచనం కూడా చూడాలి. 6-7 పెట్టుకున్నాం. ఈ వచనాల ప్రకారం చూస్తే అయితే అడిగే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తిని గురించి రాస్తుంది యాకోబు 1వ అధ్యాయంలో. ఈ ప్రార్థించే వ్యక్తి గురించి ఏమన్నదంటే, ఏ మాత్రము సందేహించగా విశ్వాసంతో అడగవలనని ఉంది. ఒకవేళ సందేహిస్తే ఏమన్నదంటే, సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగానికి పోలుంటాడు. కాబట్టి తనకేమైనా ప్రభు దగ్గర నుంచి దొరికిందని అనుకోరాదు అంటే ప్రార్థనకి ఈ విషయాలు ప్రార్థన ఆపివేస్తాయి. అంటే దేవుని దగ్గరికి ప్రార్థన చేరకుండా. దీన్ని బట్టి చూస్తే అవిశ్వాసం అంటే సందేహం అనే పదం వాడబడింది. అవిశ్వాసం, సందేహం. ఎందుకంటే దేవుడు మనం ప్రార్థించినప్పుడు విశ్వాసం ప్రార్థన చేయమన్నారు. విశ్వాసం అనేటువంటిదంటే ప్రాముఖ్యమైన ఆయుధం దేవుని దగ్గర.
ఇప్పుడు ఆ విశ్వాసం అనేటువంటి లేకుండా అనుమానంతో సందేహంతో ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎన్నిసార్లు బైబిల్ చదివినా దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే బైబిల్ చదువుతూ ఉన్నాం, కానీ ఆ బైబిల్ అనేది మనకి ఏమిస్తుంది? విశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాక్యం వింటున్న వాక్యం విశ్వాసం కలిగిస్తాను కదా. ఇప్పుడు మరి విశ్వాసం అనేటువంటి లేనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా మాట వింటాడు? దేవుడు మన ప్రార్థన ఎలా సమాధానిస్తాడు? కాబట్టి ఆ ప్రార్థన కూడా అవిశ్వాసం ఆగిపోతుంది, దేవుని దగ్గరికి చేరకుండా. తర్వాత మరొక విషయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి 5:23-24 ఈ వచనాల ప్రకారం చూస్తే అక్కడ ఏముందంటే, అంటే ఒక సహోదరునికి మరొక సహోదరుని పట్ల ఏదైనా విరోధం ఉన్న సందర్భంలో చెప్పబడిన విషయం ఏమనుందంటే, నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధ భావం ఏమైనా లేకపోతే విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన, అంటే నీ సహోదరుడి మీద ఎక్కడైనా నువ్వు కొద్దిగా ఐక్యత లేకుండా విరోధంగా ఉన్నావని అక్కడ నీ జ్ఞాపకం చేసి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్న టైంలో వెంటనే నువ్వు ఆ బలిపీఠం దగ్గర వదిలేసి నీ అర్పణ కానీ ఏదైనా కూడా, అంటే ప్రార్థన కూడా ప్రార్థన అర్పణ దేవుని దగ్గర నువ్వు మొదలుపెట్టుకోవడం కాబట్టి ఆ ప్రార్థన అర్పణ కూడా విడిచిపెట్టి మొదట వెళ్ళి ఈ సహోదరులతో సమాధాన పడాలని ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ముందు వెళ్ళి ఆ సహోదరులతో సమాధాన పడటం అంటే ఏంటంటే క్షమాపణ అడిగి మనం క్షమాపణ పొందడం. అదే క్షమింపలేని మనసుతో ఉన్నామనుకోండి, క్షమింపలేని మనసు అనేటువంటి ఉండి అక్కడ ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన అనేటువంటి ఆగిపోయేదిగా ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళదు. క్షమింపలేని మనసు. కాబట్టి క్షమింపలేకుండా ఉంటే ఇది కూడా, ఈ ప్రార్థన కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దయచేయడు. ఇది మనం కోరుకుంటున్నటువంటి, మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. అందరూ కూడా ప్రార్థన చేస్తారు చాలామంది. నేను చేసే ప్రార్థన దేవుని దగ్గర చేస్తుందా లేదా, దేవుని దగ్గర ఆ ప్రార్థనకు సమాధానం వస్తుందా లేదా అని ఆలోచన చేస్తే, ఒకవేళ ఇలాంటి విషయాలు ఉన్నట్లయితే దురాశ, స్వార్థం, దేవుని మీద తిరుగుబాటుతనం అంటే పాపం లక్ష్యం చేయటం, అవిశ్వాసం, క్షమింపలేని మనసు, ఇవన్నీ ఉంటే ఇలాంటి ప్రార్థనలు అనేటువంటివి ఆగిపోతాయి, దేవుని దగ్గర దాకా చేరవు. ఆ ప్రార్థనలు మధ్యలోనే ఆగిపోతాయి అన్నమాట. ఆ విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మరికొన్ని విషయాలు చూద్దాం ఇంకా ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన గురించి. ప్రార్థన అనే అంశము చాలా మందికి తెలిసినా తెలియకపోయినా ప్రార్థన అనేది చాలా మంది చేసుకుంటారు. అయితే బైబిల్లో ప్రార్థన గురించిన ఇన్ని విషయాలు నేర్పిస్తుంది కాబట్టి మనం తెలుసుకొని ప్రార్థన చేస్తే చాలా అద్భుతంగా మనకి బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత మనకి మరికొన్ని విషయాలు ప్రార్థన గురించి చూద్దాం. మనం కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి వెనుకంజ వేస్తూ ఉంటాం, లేదా మనం ప్రార్థన అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయటానికి ఇప్పుడు వద్దులే ప్రార్థన అంత అవసరమా అని కొంతమంది ప్రార్థన చేయకుండా ఉండేటువంటి వారుగా ఉంటారు. అంటే ప్రార్థన ఇందాక మనం చెప్పుకున్న విషయాలేమో ప్రార్థన చేస్తారు, కానీ ఆ దురాశ, విశ్వాసము, పాపం ఇలాంటివి ఉంటాయి. అందువల్ల ఆ ప్రార్థనకు అనేటువంటి ఆ ప్రార్థనలు ఆగిపోతే ఇందాక చెప్తున్నాం. అని ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే, అసలు మనం ప్రార్థన చేయకుండా మనలను ఆటంకపరిచే విషయాలు ఏంటి? మన ప్రార్థనకు ఆటంకపరిచే విషయాలు. ప్రార్థన చేయకుండా ఆపే విషయాలు. దయచేసి గమనించండి, నేను ఇందాక చెప్పిన విషయాలేమో మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆ కారణాలను బట్టి ఆ ప్రార్థన ఆగిపోతుంది. అయితే ఇప్పుడేం చెప్పుకుంటున్నామంటే, అసలు మనం ప్రార్థన చేయకుండా ఆగిపోయే విషయాలు ఉంటాయి. మనం ప్రార్థన చేయడానికి మనసు రాదు. ఎందుకని రాదు? దాని గురించి చూస్తే కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి 13:22 ప్రకారం మత్తయి సువార్త 13:22 ప్రకారం చూస్తే అక్కడ ఏముందంటే, మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే కానీ ఐహిక విచారము, ధనమోసమును ఆ వాక్యం నడిచివేయడం కనుక వాడు నిష్ఫలం ఉంది. అంటే ఈ వచనం ప్రకారం మనం చూస్తే ఏంటి అంటే, మనకి చాలా ఐహిక విచారములు అంటే జీవితానికి గురించినటువంటి విచారాలు,
అనేటువంటివి లేదా ధనమోహం అనేటువంటిది ఉండటం వల్ల అనేక చింతలు వాటిని ఐహిక విచారములు అనే పదంతో కూడా చెప్పాము. అనేక విషయాలు మైండ్లో పెట్టుకొని అయ్యే ఆలోచన చేసుకుంటూ కూర్చొని ఇంకేం ప్రార్థన చేస్తాం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఆ కారణాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేయకుండా ఆగిపోయేవారుగా ఉంటాం. ఇదే వచనం ప్రకారం కూడా చూస్తే ఇదే 13వ అధ్యాయం 22వ వచనంలో మనకు అర్థమవుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే ధనమోహం అనే మాట కూడా వాడబడింది. ఈ ధనం అనేటువంటిది ఏంటంటే బాగా ఐశ్వర్యవంతులైపోయి ఎంతసేపుకి ఈ యొక్క ధనం విషయంలోనే నిమగ్నం అయిపోయి ఉంటారు. డబ్బున్న దగ్గర నుంచి ఇక ఏదో ఈ వ్యాపారం ఆ వ్యాపారం అది ఇది అని చెప్పేసి డబ్బుతో ధనమోహము అనేటువంటిది కూడా ఆ ఆశతో నింపడినప్పుడు అది ప్రార్థనకి ఆటంకపడింది. అవన్నీ చేస్తుంటే ప్రార్థన ఎప్పుడు చేస్తుంటాం? ధనమోహంతో కూడి ఆ ధన సంపాదించాలనేటువంటి విషయంతో ఉంటే కాబట్టి ధనమోహం, ఈ ధనమోహము అనేటువంటి కూడా మనం ప్రార్థన చేయకుండా ఆపువేసేదిగా ఉంటున్నది ధనమోహం. అందుకని యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఒక వ్యక్తి ఇద్దరికి దాసులుగా ఉండాలని చెప్పి డబ్బుకిను దేవుడికి. డబ్బు అనేటువంటిది కూడా మరొక యజమానిగా ఉండి మనిషిని అటువైపు లాగేస్తూ ఉంటుంది. అందుకని ప్రార్థన చేయాలి. కాబట్టి ధనమోహం లేకపోతే అభివృద్ధి, వర్ధిల్లి, ఐశ్వర్యవంతులు అవడం అలాంటి విషయాలు కూడా మనం ప్రార్థన చేయకుండా ఆపివేస్తూ ఉంటాయి. అట్లా అని చెప్పి డబ్బు ఉండకూడదు అని నేను చెప్పట్లే, కానీ నేను వాడిన పదం గమనించండి. ధనమోహము, డబ్బు మీద మోహపడి ఉండేటువంటి ఆలోచనలు ఉంటే ఆ విషయాల గురించి నేను చెప్పేది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత లూకా 8:14 వచ్చిన ప్రకారం, లూకా 8:14 ప్రకారం అక్కడ ఏమనుందంటే మొండ్ల పొదల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తూ, ఆ విత్తనాన్ని కోరిన వారి గురించి చెప్తూ, వారు ఏం చేస్తారంటే విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారాల చేత ధనభోగాల చేత అణిచివేయబడి పలుకకుండా ఉంటారు అనే మాట రాసింది. అంటే ఏమవుతుంది అంటే డబ్బున్నప్పటి నుంచి జీవన విషయాల గురించినటువంటి మాట అనే పదం అంటే ముళ్ళ పదంలో ఉంటారు. కానీ తర్వాత ఏమైపోయిందంటే ఈ జీవన సంబంధమైన విచారాలు అనే మాట వాడబడింది. జీవన సంబంధమైన విచారాలు, అలాగే జీవన ధనభోగములు అనే మాట కూడా వాడబడింది. ధనభోగములు అంటే ధనము చేత భోగములు అనుభవించడం అదనమాట. ఆల్రెడీ చంద్రుడు చెప్పాను, ధనమోహం చెప్పాను. ధనముల చేత భోగాలను అనుభవించడం అంటే ఈ యొక్క జీవితంలో అనేక ఆశలు లేకపోతే అనేక విషయాలు మనల్ని ఏం చేస్తాయంటే వాటి దిశగా మనల్ని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. సుఖ సంతోషాలు, అనేక సుఖ సంతోషాలు, సుఖ సౌఖ్యాలు అంటాం కదా, అలాంటి విషయాలు అన్నమాట. సుఖ సౌఖ్యాలు ఈ జీవితంలో అనేక సుఖ సౌఖ్యాలు అనేవి ఏం చేస్తాయంటే ప్రార్థన చేయకుండా మనం ఆటంకపరిచేగా ఉంటాయి. తర్వాత ఇంకొక కారణం, 1 తిమోతి 4:7 ఈ వచనం ప్రకారం ఏముందంటే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేస్తున్నది. ఇక్కడ ఒకవేళ దేవభక్తి విషయంలో సాధకం చేసుకోకపోతే అంటే ఏంటి అంటే మనము క్రమశిక్షణ కలిగి లేకపోతే వేరే ముస్లిం ముచ్చట్లు వేరే వ్యవహారాల్లో మనం కలిగి ఉంటే అది క్రమశిక్షణ లేనితనం అవుతుంది. ఈ క్రమశిక్షణ లేని స్థలంలో దేవునిలో మనం సాధకం చేసుకోకపోతే మనం ప్రార్థన చేయలేమన్నమాట. అంటే క్రమశిక్షణ లేకపోవడం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన ఏమనేవాడంటే, బ్రదర్ నాకు ప్రార్థన చేసుకోవాలని ఉంది కానీ చేసుకోలేకపోతున్నాను అని చెప్తాడు. కారణాలు అడిగితే ఏమంటాడు అంటే కొద్దిగా ఆఫీసు పనులు సాకులు చెప్తాడు. తను ఆఫీస్కి వెళ్ళేది 10 గంటలు. అయితే నేను ప్రశ్నించాను, మీరు
10 గంటలకు కదా ఆఫీస్కి వెళ్ళేది, మరి ఉదయం నుంచి ఏం చేస్తుంటారు అంటే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు. కాబట్టి అతను ఏమన్నాడంటే, ఏమన్నా బ్రదర్ 9:15కి లెగుస్తాను, త్వరగా రెడీ అవుతాను, త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. అంటే అంత ఆలస్యంగా 9:15కి లేచి వెంటనే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళే బదులు రాత్రి సమయం ఉంటే త్వరగా పడుకొని ఉదయాన్నే 9 గంటల దాకా పడుకోనక్కర్లేదు. ఉదయం కొద్దిగా 5 గంటలు లేక 6 గంటలకు పడుకొని లేస్తే చక్కగా ప్రార్థనలో గడపడానికి సమయం ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనకి క్రమశిక్షణ లేకపోవడం అంటానికి అది ఉదాహరణ. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి. వేరే వేరే చోట సోషల్ మీడియాలో, టీవీ ముందు, ఇంకా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఇక తీరా ప్రార్థన చేయడానికి టైం లేదంటాం. అంటే ఒక క్రమశిక్షణ అనేటువంటి మనకి, అంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడవద్దనట్లేదు, సోషల్ మీడియాతో టైం స్పెండ్ చేయొద్దంట్లా. కానీ జీవితంలో మనకు ఒక క్రమశిక్షణ అనేది కలిగి ఉండాలి. ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి, సాధకం చేసుకోవాలి. మన శరీరాన్ని, మన సమయాన్ని సాధకం చేసుకొని ప్రేయర్లో స్పెండ్ చేయడానికి నాకు ఈ టైం ఎంత కావాలి అని మనం నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా. అది మనకు ఉండవలసిన క్రమశిక్షణ. ఏ విధంగా అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రోజు స్నానం చేయడానికి సమయం కేటాయిస్తామో, భోజనం చేయడానికి సమయం కేటాయిస్తామో, అలాగే ప్రార్థన చేయడానికి కూడా మనం సమయం కేటాయించే వారంగా ఉండాలి. దాని కొరకు శరీరాన్ని, సమయాన్ని మనం సాధకం చేసుకోవడానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి. తర్వాత 2 కొరింథీ 5:14 వచనం ప్రకారం, 2 కొరింథీ 5:14 ప్రకారం, తర్వాత 1 కొరింథీ 8:3, 1 కొరింథీ 8:3, అలాగే 1 యోహాను పత్రిక 2:15. ఈ వచనాలన్నిటి ప్రకారం మనం చూసినట్లయితే, ఈ వచనాలు మనం చూస్తే ప్రోత్సాహం లేకపోవడం ద్వారా, అంటే ప్రార్థన చేయాలి అనే ఒక ప్రోత్సాహం అని కూడా చెప్తారు. ప్రోత్సాహం లేకపోవడం, ఈ ద్వారా మనం ప్రార్థన చేయలేదు. ఇప్పుడు ఈ వచనాల్లో ఏమనుంది మనం చూసినట్లయితే 2 కొరింథీ 5:14 క్రీస్తు మిమ్మల్ని బలవంతం, క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను. తర్వాత 1 కొరింథీ 8:3లోనేమో దేవుని ప్రేమించిన అతను దేవుని ఎరికైన వాడు, అంటే తెలిసిన వాడు అని ఉంది. తర్వాత ఈ 1 యోహాను 2:15 ప్రకారం లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటాను ఉంది. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు అని ఉంది 1 యోహాను 2:15 ప్రకారం. ఇప్పుడు ప్రార్థన చేయాలని మోటివేషన్, ప్రోత్సాహం ఉండలేదు అంటే లోకాన్ని అంతటినీ మనసులో పెట్టుకొని లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఇక తండ్రి ప్రేమ అంటే దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవునితో సమయం గడపాలి, ఇలా అనేటువంటి ప్రేమ అంటూ ఉండదు, ప్రోత్సాహం ఉండదు. ఆ మాట అర్థం చెప్తున్నారనమాట. కాబట్టి వేరే వాటికి మనం సమయం, వాటి కోసం మనసంతా ఇచ్చేస్తే ప్రార్థన చేయడానికి ప్రోత్సాహము ఉండదన్నమాట. టీవీ సీరియల్స్ కోసం ఎక్కువ సమయం గడిపామనుకోండి, ఇంకా ప్రార్థన చేయడానికి ఇంకా మనకి ప్రోత్సాహం ఎక్కడ నుండి వస్తుంది. కొంతమంది ప్రార్థన చేయడం అంటే నిద్ర వచ్చేస్తుందండి అంటారు, నీరసం ఉంటుందండి అంటారు. అదే టీవీ ముందు కూర్చోవాలంటే 4 గంటలైనా కూడా లేవకుండా కూర్చోగలుగుతారు. కారణం ఏంటంటే ఆ ప్రోత్సాహం అనేటువంటి ప్రార్థన పట్ల లేకపోవడం. ఇంకా మరొక చివరి విషయం ఏంటి అంటే, ఈ ప్రార్థన విషయంలో ఎందుకు వారు ఈ ప్రార్థన చేయకుండా ఆపుతున్న విషయం ఏంటి అంటే, 2 తిమోతి 3:17 వచనాలు. 2 తిమోతి 3:1 వచనాలు. ఈ వచనాల ప్రకారం చూస్తే వచనాలు ఏమనుందంటే, అంత్యదినములలో అపాయకరం కాలంలో వచ్చిందని తెలుసుకున్నాము. ఎలాగైనా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడివారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు అని ఇంకా ఈ లిస్ట్ అంతా కూడా చక్కగా రాస్తుంది. వీటి ప్రకారం చూస్తే ఇదంతా ఎంతసేపటికి కూడా ఎలా ఉందంటే, స్వార్థప్రియులు అనే పదం వాడబడింది కదా, ఎంతసేపటికి కూడా స్వార్థప్రియులుగా ఉండటం అన్నమాట. స్వార్థప్రియులుగా ఉన్నవాడు ఇంకా వేరే వాళ్ళ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తారు, దేవుడితో ఎప్పుడు సమయం గడుపుతారు. కాబట్టి స్వార్థప్రియులుగా ఉండటం అంటే తమకు తాముగా ఎక్కువగా ప్రేమించుకుంటారు. వాళ్ళని గురించిన విషయాలు ఎంతసేపటికి, వాళ్ళ విషయాలన్నీ మంచిగా జరుగుతున్నాయా లేవా, అంత క్షేమంగా ఉన్నారా, ఎంతసేపటికి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు, దేవుడి గురించి ఆలోచన చేయరు, ఇతరుల కొరకు ప్రార్థన చేయడానికి ప్రోత్సాహం కలిగి ఉండరు అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలు
ప్రార్థన చేయకుండా ఆపివేసే విషయాలుగా ఉన్నాయి. ఇక చివరిగా మరికొన్ని విషయాలు, మరొక సంఘటనలో మరొక విషయం కూడా చూద్దాం. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈ ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువే. చాలా విషయాలన్నీ బైబిల్లో ప్రార్థన అనేటువంటి అంశం గురించి చెప్పుకోవడానికి, ఏ రకంగా ప్రార్థన చేయాలి, ఏ రకంగా ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేయాలి అంటే మనం ఎవరితో చేయొచ్చు అనేటువంటి విషయాలు అన్నీ, దేవుడికి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేస్తే అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కొన్ని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా ఈ విషయాల గురించి మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి. అయితే ఇప్పుడు చివరి అంశంలోకి వచ్చాము. ప్రార్థన అంటున్నాం. మరి ఎందుకోసం ప్రార్థన చేయాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు నేను చెప్తాను. దేని కొరకు ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి అని అడిగినప్పుడు మనకి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమందంటే రోమా 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, రోమా 10:1 వచనం ప్రకారం 10:1 ఏమంటే, సహోదరులారా, ఇశ్రాయేలుల రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేయించున్నాను అని అన్నాడు. ఇక్కడ ప్రజలు రక్షణ పొందాలి అని తను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు. మనం కూడా ఏం చేయాలంటే రక్షణ పొందాలి, ప్రజలు ఆత్మలు రక్షణ పొందాలి అని చేయాలి. కాబట్టి ప్రజల రక్షణ నిమిత్తం నేను మాట్లాడుతున్న రక్షణ ఏంటంటే ఆత్మరక్షణ. ప్రజల ఆత్మ రక్షణ నిమిత్తం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచు, వాళ్ళని క్షేమంగా ఉంచు అని ప్రార్థన చేస్తాం. మంచిది, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయ్యి అన్నీ బాగానే ఉండి రక్షణ లేదనుకోండి, ఏం ప్రయోజనం? వాళ్ళకి అన్నీ ఉండి రక్షణ లేకపోతే నరకానికి వెళ్తారు. కాబట్టి ప్రజలు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. ఆత్మరక్షణ మన కుటుంబాల్లో కూడా ఉంటారు. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు, మన ఇంటి పొరుగు వాళ్ళు, స్నేహితులు, వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. బంధువుల గురించి కూడా అది ప్రాముఖ్యమైన అంశంగా పెట్టుకోవాలి. తర్వాత ఎఫెసీ 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చూస్తే, 16 నుండి 18 వరకు చూస్తే అక్కడ పౌలు గారు ఇంకా ఏం ప్రార్థన చేశారు అంటే, ఆయన చెప్పిన అంశాలు కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమన్నారు? మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి, తర్వాత ఏ విషయాల్లో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడో చెప్పాడు. ఏమనంటే, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలని, మిమ్మల్ని పిలిచిన పిలుపు నిరీక్షణికుడో తెలుసుకోవాలని, తర్వాత ఆ పరిషత్తులో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైష్యం ఎలాంటిదో తెలుసుకోవాలని, తర్వాత ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాక్షయాన్ని బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి అపరిమితమైన మహత్యం ఎలాంటిదో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నానని తర్వాత వచనాలకి ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారనమాట. సో ఈ వచనాలను బట్టి చూసిన పౌలు గారు వాళ్ళ కోసం ఏం ప్రార్థన చేశారు అని అంటే, ఆత్మీయ వివేకము కొరకు ప్రార్థన చేశాడు. ఆత్మీయ వివేకం కొరకు ప్రజల యొక్క అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాం, వాళ్ళ ఆరోగ్యాలు, ఉద్యోగాలు అన్ని. కానీ ఇక్కడ పౌలు గారు, అయ్యా మీరు దేవుల్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, మీరు ఆత్మీయమైన విషయాలను తెలుసుకున్న వారై వివేకం కలిగి ఉండాలి అని పౌలు గారు ప్రార్థన చేశారు. ఇంకా కొలస్సీ 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం కూడా, కొలస్సీ 1:9 ప్రకారం ఏమంటే, 9 మనకి అట్లాగే 9లో చూస్తే, అంచేత ఈ సంగతి విన్నట్టు నుండి మేము నిమిత్తం ప్రార్థన చేయటం మారక మీరు సంపూర్ణ జ్ఞానం ఆత్మ సంబంధం వివేకం గలవారు అనే మాట చెప్పండి. ఇక్కడ కూడా వివేకం అనే పదం వాడబడింది, సంపూర్ణ జ్ఞానం అనే పదం వాడబడింది. ఆ పౌలు గారు ఏ విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడు అని ఇక్కడ చూస్తే, ఆత్మీయ జ్ఞానం నిమిత్తం, ఆత్మీయ జ్ఞానం. ఇక్కడ వివేకము అనేటువంటిది మనం బుద్ధి అని చెప్పుకోవచ్చు కూడా. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ కూడా అంటే కొన్ని విషయాలు మనకు కొన్ని చెప్పాలి అంటే తెలుగు పదాలు కొన్ని కరెక్ట్గా వారికి అర్థం కాకపోయినప్పటికీ కూడా అది ఇంకో రకంగా దాని ఎక్స్ప్లెనేషన్లో తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడైనా కొన్ని వివరణ చెప్పుకున్నప్పుడు కొద్దిగా విభిన్నంగా ఉంటుంది. దీని గురించి ఆలోచన చేసినప్పుడు నేనేం చెప్తానంటే, ఉదాహరణకి మన దగ్గర
వాచ్ ఉందనుకోండి, ఈ వాచ్ ఉన్నప్పుడు ఈ వాచ్ సమయాన్ని చూపిస్తుంది, టైం చూపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని ఉండటం ఒక వంతు. అంటే దీని గురించిన విషయ పరిజ్ఞానం మీ దగ్గర ఉంది, ఇది సమయాన్ని తెలుపుతుంది అనే విషయ పరిజ్ఞానం. అయితే దాన్ని మీరు ధరించి రోజు వాడుతున్నారనుకోండి, అది మీరు ఉపయోగించుకుంటున్నారు అంటే దాని జ్ఞానం అంటారు. మీ దగ్గర ఏదైతే విషయ పరిజ్ఞానం ఉన్నదో, తెలుసుకున్న సమాచారం, విషయ సమాచారం ఉందో, ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత తెలిసిన సమాచారాన్ని ఉపయోగించుకోవడం, ఈ ఉపయోగించుకోవడాన్ని జ్ఞానం అనే పదంతో చెప్పుకుంటాం అన్నమాట. మనం అంటే ఆత్మీయ విషయాలు మనం కేవలం మన మనసులో బుద్ధిలో తెలుసుకోవడమే కాదు, ఆ తెలిసినటువంటి దాన్ని మనం జ్ఞానపూర్వకంగా దాంట్లో ఇంకా ఎదగాలి, దాన్ని మనం పాటించాలి. అదనమాట పౌలు గారు చెప్పినటువంటి విషయం ఇక్కడ ఆత్మీయ జ్ఞానం కొరకు అనే పదం వాడు. అంటే ఆత్మీయ సమాచారం, మొదటిగా ఇక్కడ ఆత్మీయ జ్ఞానం అనే పదం మనకి ఇక్కడ వాడబడింది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లోనేమో నాలెడ్జ్ ఆఫ్ గాడ్స్ విల్, దేవుని యొక్క చిత్తమును తెలుసుకోవాలి అనే పదం వాడబడింది. ఏమన్నదంటే కొలసి 1:9 ప్రకారం దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటాడు. దేవుని చిత్తమును తెలుసుకుంటాడు, ఈ భాగం అంతా కూడా 9 నుండి 11 వరకు కూడా మనం చూస్తే ఆ విషయాలు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఇదే కొలసి 1:11 ప్రకారం కూడా ఏమనుందంటే మహిమా శక్తిని సంపూర్ణ బలంతో బలపరచబడవాలని కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో అంటే దేవుని యొక్క పని చేయడానికి బలం కావాలి, ఆ బలం కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవుని పని చేయడానికి కావలసిన శక్తి కొరకు. చాలా మందికి ఆశ ఉంటుంది, నేను కూడా పని చేయాలి, దేవుని పని చేయాలి అని. మరి ఆ పని చేయాలంటే శక్తి కావాలి, ఆ శక్తి కూడా దేవుని ఇవ్వాలని మనం ప్రార్థన. ఎందుకంటే మానవ శక్తితో కొందరు చేస్తాం, మనం దేవుని సేవ చేస్తున్నట్టు ఉంటుంది, కానీ అది దేవుని సంతోషపరచదు. ఈ విషయాన్ని మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. బైబిల్లో మనకు తెలుసు, మొదటి సహోదరుడు కయ్యూను ఏబేలు. కయ్యూను ఆబేలు ఇద్దరు కూడా దేవుని కొరకు అర్పణ తీసుకొచ్చారు, అంటే దేవుని సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఒకళ్ళు తీసుకొచ్చారు, ఇంకొకళ్ళు తీసుకురాలేదు అని లేదు, ఇద్దరు తీసుకొచ్చారు. కానీ ఒకళ్ళు దేవుని శక్తిని ఆధారం చేసుకుని హేబేలు దేవుని బట్టి తీసుకొచ్చాడు. కానీ కయ్యను తన సొంత శక్తితో నా చెమటోడ్చి సంపాదించింది నేను చెయ్యాలని ఆ రకమైన శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అది ఉపయోగపడలేదు. అక్కడ కయ్యనికి తర్వాత ఇబ్బంది ఎదురైంది. అలాగా దేవుని పని చేయడానికి కావాల్సిన శక్తి నా సొంత శక్తితో నేను ఏదో సంపాదించి, నా సొంత శక్తితో నేను సంపాదించింది నేను దేవుని కోసం చేస్తాను అదేంటే, దేవుడు మనకి జ్ఞానము బలము ఇస్తే ఆ దేవుడు ఇచ్చిన బలంతో మనం సేవ చేస్తే ఆ సేవకిని దేవుడు పెంచుకుంటాడు అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని పని చేయడానికి కావాల్సిన శక్తి కొరకు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక చివరిగా లాస్ట్ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీ 4:19 ప్రకారం, ఫిలిప్పీ 4:19 ప్రకారం చూస్తే ఏమనుందంటే, దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చున్నాను. అంటే ఇప్పుడు ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు కాబట్టి తన ఐశ్వర్యం నుంచి మనం కూడా ఏం చేయాలంటే, దేవా నాకు నీ యొక్క సహాయమే కావాలి, నాకు నువ్వు అవసరాలు తీర్చాలి, నా అవసరాలని నువ్వు తీర్చాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మన సమస్త అవసరాలని నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన మహిమేశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఇవ్వండి ప్రార్థన గురించి మనకి బైబిల్ చెప్తున్నటువంటి విషయం. సో దేని కొరకు ప్రార్థన, అఫ్కోర్స్ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు వాళ్ళు కట్టబడాలని, తర్వాత గృహాలు, అన్ని విషయాలు ప్రార్థన చేయాలి. అయితే నేను చెప్తున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆత్మీయమైన విషయాలు ప్రత్యేకంగా ఇవి మెయిన్ దృష్టిలో పెట్టుకొని మిగిలిన విషయాలు కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు, అది దేవుని మహిమపరుస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్.